రాజ్యాంగం యొక్క అవసరం ఏంటిది, భారత రాజ్యాంగం సంబంధించినటువంటి యొక్క అంశాలు. సో ఈ రెండింటి గురించి మనము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఇది ఇచ్చింది ఏంది, భారత రాజ్యాంగం. సో భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఉన్నది. సో ఈ ప్రవేశిక అనేది మనము ఇక్కడ చూడవచ్చు, రైట్? మన తర్వాత ప్రవేశిక అనేది కూడా వస్తుంది. ఈ ప్రవేశికలో ఉన్నటువంటి యొక్క ప్రతి పదాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం? ప్రపంచంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి ఒక దేశాలకు రాజ్యాంగం యొక్క అవసరం ఏంది? రాజ్యాంగం ఎందుకు కావాలి? ప్రాచీన కాలంలో రాజ్యాంగాలు ఏమీ లేవే, రాజులు చక్రవర్తులు ఉన్నారు, పరిపాలన చేసిండ్రు. మరి ఇప్పుడున్నటువంటి స్వతంత్ర రాజ్యాలకు రాజ్యాంగం యొక్క అవసరం ఏంటిది? ఓకే, ఇప్పుడున్నటువంటి యొక్క దేశాలకు రాజ్యాంగాలు అనేవి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉన్నది. ఎందుకు అవసరము అనంటే ప్రభుత్వాలను ఏ విధంగా ఏర్పడతాయి, ప్రభుత్వ అంగాలు చేయాల్సినటువంటి యొక్క విధులేంటివి, అంటే ప్రభుత్వం యొక్క నిర్మాణము, ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి వివరించే నియమాలతో కూడినటువంటి దాన్ని మనం రాజ్యాంగంగా పిలుస్తాము. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు. రాజ్యాంగం ఉన్నటువంటి ప్రతి దేశము కూడా ప్రజాస్వామిక దేశం కాకపోవచ్చు. ఓకే, అంటే రాజ్యాంగాలు ఉన్నటువంటి అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉంటాయనేది గ్యారంటీ ఏమీ లేదు. రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా అది ప్రజాస్వామ్య దేశము కాదు. ఉదాహరణకు మీరు చూడండి, అమెరికాకు రాజ్యాంగం ఉంది, కానీ అమెరికాలో అధ్యక్షతర ప్రభుత్వ విధానం ఉన్నది. భారతదేశంలో రాజ్యాంగం ఉంది, పార్లమెంటరీ విధానం అమల్లో ఉన్నది. రెండు దేశాలలో రాజ్యాంగాలు అమల్లో ఉన్నాయి, కానీ మన దగ్గర ప్రజాస్వామ్య విధానం అమల్లో ఉన్నది. అమెరికాలో రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య విధానం అమల్లో లేదు. అంటే రాజ్యాంగాలు ఉన్నంత మాత్రాన ప్రతి దేశము కూడా ప్రజాస్వామ్యం దేశం అని మనము చెప్పలేము. రాజ్యాంగం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు అనేవి ఉంటాయి. మొట్టమొదటగా అది పౌరులుగా మనము నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందిస్తుంది. రాజ్యాంగము అనేది పౌరులు ఏ విధంగా ఉండాలి, పౌరులు ఏ విధంగా నివసించాలి, దేశం ఏ విధంగా ఉండాలి, ఓకే, ఈ అంశాలన్నీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి యొక్క ఆదర్శాలతోటి రాజ్యాంగం అనేది ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఆ దేశం యొక్క రాజ్యాంగం అనేది వివరిస్తుంది. అంటే సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని, బేసిక్ నేచర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆ దేశం యొక్క రాజ్యాంగమే ప్రపంచ దేశాలకు తెలియజేస్తుంది. అంటే సమాజం యొక్క స్వభావము దేని బట్టి అర్థం చేసుకోవచ్చు? ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని బట్టి మనము అర్థం చేసుకుంటాం. ఒక దేశము సాధారణంగా కొన్ని నిశ్చిత అభిప్రాయాలు కలిగినటువంటి విభిన్నమైన సమూహాలతో కూడి ఉంటుంది. ఒక దేశము సాధారణంగా నిశ్చిత అభిప్రాయాలకు విభిన్న సమూహాలతో కూడి ఉంటుంది. అయితే వీరన్ని విషయాలలోనూ ఏకీభవించవచ్చును. ఓకే, వీరన్ని విషయాలను ఏకీభవించకపోవచ్చును. కొన్ని విషయాలలో ఏకీభవిస్తారు, కొన్ని విషయాలలో ఏకీభవించకపోవచ్చు. అంటే విభిన్నమైనటువంటి ఒక అభిప్రాయాలను వ్యక్తపరచుకోవచ్చును. ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. ఏ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అయినా సరే ఏం కోరుకుంటారు అని అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన జరగాలనే కోరుకుంటారు. ఆ విధంగా పరిపాలన జరిగినప్పుడు మాత్రమే ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఆ దేశంలో జీవించగలుగుతారు. ఇది ప్రజలు కోరుకునేటటువంటి విషయం. ఆ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగము. ఓకే, ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటినే మనము రాజ్యాంగం అంటాము. భారత రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి నియమాలు, నిబంధనలు ఉన్నాయి.
ఆ నియమాల ప్రకారము, ఆ నిబంధనల ప్రకారమే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, పరిపాలన జరుగుతూ ఉంది. సో ఆ నియమాలు నిబంధనలను మనం ఏమంటున్నామంటే రాజ్యాంగంగా మనం పిలుస్తూ ఉన్నాము. ఇది కేవలం ఆ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించింది మాత్రమే కాదు. రాజ్యాంగం అనేది ఆ దేశానికి ప్రభుత్వము ఏ విధంగా ఉండాలి అనేది మాత్రమే చెప్పదు. అది ఆ దేశం ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారములో నిండి ఉంటుంది. ఆ దేశానికి కొన్ని ఆదర్శాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను సాధించటానికి, ఆదర్శాలను పాటించటానికి అనుగుణంగా రాజ్యాంగం అనేది ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. మన దేశానికి, భారతదేశానికి ఉత్తరాన ఏమున్నాయమ్మా? ఉత్తర సరిహద్దుల్లో ఉన్న నేపాల్. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రెండు విరుద్ధమైన పరిస్థితుల ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి ఉత్తర దిశన నేపాల్ దేశం ఉంటుంది. ఆ నేపాల్లో రాచరిక పరిపాలన అనేది కొనసాగింది. ఆ తరువాత ప్రజా తిరుగుబాటు జరిగింది. సో దానికి అనుగుణంగానే రాజ్యాంగము రూపొందించడం జరిగింది 2007లో. అంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కొన్ని విభిన్నమైన పరిస్థితుల వల్ల రాజ్యాంగాల రూపకల్పన అనేది జరిగింది. ఇక్కడ మనము నేపాల్ రాజ్యాంగం గురించే చూస్తున్నాం. నేపాల్ దేశంలో జరిగినటువంటి సంఘటనలను మనం ఇక్కడ ప్రస్తావించబోతున్నాం. ఈ మధ్య కాలం వరకు నేపాల్ ఒక రాజరిక దేశము. నేపాల్లో 1990 వరకు, ఆ ప్రాంతం వరకు ఒక రాజరిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. 1990 నాటి నేపాల్ రాజ్యాంగము అంతిమ అధికారము రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే 1990 వరకు నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారము ఎవరికి ఉండేది? రాజు చేతిలోనే ఉండేది. అంటే రాజు ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో అదే శాసనం, అదే వేదం. ఇక్కడ నేపాల్లో జరిగినటువంటి ప్రజా తిరుగుబాటు చిత్రం ఇది. ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది. నేపాల్ దేశంలో రాజు యొక్క విధానాలు నచ్చనటువంటి ప్రజలు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు ప్రభుత్వం పైననే తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే రాజు పైన తిరుగుబాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక చిత్రం మనం ఇంత ముందుకు చూసినాం. చివరకు 2006లో రాజరికం అంతమైంది. 2006లో నేపాల్ దేశంలో రాజరిక వ్యవస్థ అనేది పూర్తిగా రద్దయినది. ప్రజాస్వామ్యము కోసము అక్కడ పునాదులు పడ్డాయి నేపాల్ దేశంలో. ఇప్పుడు నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు ఒక నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇంతకుముందు వారు దేని కొరకైతే పోరాడారో, ఒక దేశానికి ఉండవలసిన ఏ ఆదర్శాలు అయితే నేపాల్కు ఉండాలని కోరుకున్నారో వాటిని గత రాజ్యాంగం ప్రతిబింబించలేకపోయినది. అంటే రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు ఒక దేశానికి ఏ ఆదర్శాలు ఉండాలని కోరుకున్నారో వాటిని గత రాజ్యాంగము, అంటే రాజు కదా, ప్రతిబింబించలేదు. సో ఆ విధంగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని ప్రజలు భావించారు నేపాల్ దేశంలో. సో ప్రజాస్వామ్యం ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక చిత్రము. అంతిమ అధికారము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే ప్రజల చేతిలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రజలే అంతిమంగా అధికారాన్ని కలిగి ఉన్నట్లుగా చూపించేటటువంటి చిత్రము ఇగో ఇది. తర్వాత మనకు నేపాల్ దేశం యొక్క చిత్రాన్ని ఇక్కడ ఇచ్చిండు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భారతదేశానికి ఉత్తర భాగాన నేపాల్ ఉంటుంది అని చెప్పుకున్నాము. ఓకే, ఇది ఇండియా అయితే మన పైన ఉండేది ఉత్తరం, కాబట్టి ఉత్తర దిశలో నేపాల్ దేశం ఉన్నది. ఓకేనా, ఆ తర్వాత నా పైననే చైనా దేశం ఉంటుంది.